ఫ్రెండ్స్, ఎక్సెల్లో ఈరోజు నేను మీకు యావరేజ్ ఇఫ్ ఫంక్షన్ గురించి ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి ఇప్పుడు ఎలా అంటే ఎక్సెల్లో యావరేజ్ ఇఫ్ ఫంక్షన్ అంటే ఏంటి అండ్ ఈ యావరేజ్ ఇఫ్ ఫంక్షన్ అనేది ఎలా యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు మీకు డీటెయిల్గా చూపిస్తాను. చూడండి ఎలా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు సమ్ డేటా ఉంది. ఈ డేటాలో నేమ్, ప్రోడక్ట్, సేల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ డేటాలో ఈ సేల్స్ రేంజ్లో యావరేజ్ రిజల్ట్ అనేది తీయాలి. అది కూడా ఎలా తీయాలంటే కండిషన్ని బేస్ చేసుకొని యావరేజ్ రిజల్ట్ అనేది తీయాలి. ఈ సేల్స్ రేంజ్లో కండిషన్ అంటే క్రైటీరియా వాల్యూని బేస్ చేసుకొని ఈ సేల్స్ రేంజ్లో నుంచి యావరేజ్ రిజల్ట్ అనేది తీయాలి. అలా కండిషన్ని బేస్ చేసుకొని యావరేజ్ రిజల్ట్ తీయాలనుకుంటే అప్పుడు మనకి ఎక్సెల్లో యూజ్ అయ్యే ఫంక్షన్ యావరేజ్ ఇఫ్ ఫంక్షన్. ఎందుకంటే యావరేజ్ ఇఫ్ ఫంక్షన్ అనేది మనం ఇచ్చే కండిషన్ని బేస్ చేసుకొని యావరేజ్ రిజల్ట్ అనేది తీస్తుంది. చూడండి ఎలా చూపిస్తాను. ఇక్కడ నేను 2 క్రైటీరియా వాల్యూస్ తీసుకున్నాను. ఒకటి నేమ్, ఇంకోటి ప్రోడక్ట్. కాబట్టి ఇక్కడ యావరేజ్ ఇఫ్ ఫంక్షన్ అనేది 1 by 1 అప్లై చేసి చూపిస్తాను. చూడండి ఈక్వల్ టు యావరేజ్. చూడండి ఇక్కడ యావరేజ్ ఇఫ్ ఫంక్షన్ కనిపిస్తుంది. కీబోర్డ్లో ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి. యావరేజ్ ఇఫ్ ఫంక్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మనకి ఫస్ట్ అడిగేది రేంజ్లో డేటాలో ఏ రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు మనం ఈ సేల్స్ రేంజ్లో యావరేజ్ రిజల్ట్ తీయనికి ఏ కండిషన్ని బేస్ చేసుకొని యావరేజ్ రిజల్ట్ ఇవ్వాలనుకుంటామో ఆ కండిషన్ అంటే ఆ క్రైటీరియా వాల్యూ రేంజ్ అనేది ఇక్కడ రేంజ్లో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మన కండిషన్ ఏంటి, నేమ్ అనేది కండిషన్. కాబట్టి నేమ్ రేంజ్లో సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని కామా ఇప్పుడు క్రైటీరియా. ఇక్కడ క్రైటీరియా అనేది ఈ సెల్లో మనం మెన్షన్ చేసాం. ఈ సెల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదంటే మాన్యువల్గా టైప్ చేయాలంటే నేమ్ని వితిన్ డబుల్ కోట్స్లో టైప్ చేయొచ్చు. ఒకసారి చూపిస్తాను చూడండి. డబుల్ కోట్స్ కుమార్, అగైన్ డబుల్ కోట్స్. మాన్యువల్గా టైప్ చేయాలనుకుంటే క్రైటీరియా వాల్యూని ఇలా టైప్ చేయొచ్చు. ఇక్కడ మనం సపరేట్ సెల్లో క్రైటీరియా వాల్యూ అనేది తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను ఈ సెల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. కామా ఇప్పుడు యావరేజ్ రేంజ్లో ఈ సేల్స్ రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలి. నా క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. చూడండి మనకి టోటల్ యావరేజ్ రిజల్ట్ అనేది కరెక్ట్గా వచ్చింది. చూడండి 3150 కండిషన్ని బేస్ చేసుకుని యావరేజ్ రిజల్ట్ అనేది వచ్చింది. ఇక్కడ మనకు వచ్చిన రిజల్ట్ అనేది కరెక్ట్గా వచ్చిందా అనేది మనం చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. ఎలా అంటే యావరేజ్ ఫంక్షన్ అప్లై చేసి చెక్ చేసుకుందాం. చూడండి ఈక్వల్ టు యావరేజ్. ఇక్కడ నంబర్ 1లో ఇక్కడ కుమార్ అనేది ఈ డేటాలో ఎన్నిసార్లు రిపీట్ అయింది, కుమార్ 1, కుమార్ 2 టైమ్స్ రిపీట్ అయింది. కాబట్టి క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. చూడండి రిజల్ట్ అనేది కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ కూడా కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ప్రోడక్ట్ పై అప్లై చేద్దాం యావరేజ్ ఇఫ్ ఫంక్షన్. చూడండి ఈక్వల్ టు యావరేజ్ ఇఫ్. ఇలా చూడండి ఇక్కడ మనకి యావరేజ్ ఇఫ్ ఫంక్షన్ అనేది కనిపిస్తుంది. కీబోర్డ్లో ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి. యావరేజ్ ఇఫ్ ఫంక్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మనకి ఫస్ట్ అడిగేది రేంజ్లో డేటాలో ఏ రేంజ్ని సెలెక్ట్ చేసుకోవాలో తెలుసు కదా. ఇక్కడ మనం కండిషన్ వాల్యూ అంటే క్రైటీరియా వాల్యూ ఏ వాల్యూ అయితే తీసుకున్నామో ఆ వాల్యూకి సంబంధించిన రేంజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ప్రోడక్ట్ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి. కామా ఇప్పుడు నెక్స్ట్ క్రైటీరియా. ఈ సెల్ని సెలెక్ట్ చేసుకోండి. క్రైటీరియా కామా ఇప్పుడు యావరేజ్ రేంజ్లో సేల్స్ రేంజ్. నో క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. చూడండి మనకి యావరేజ్ రిజల్ట్ అనేది కరెక్ట్గా వచ్చింది 2950. ఇప్పుడు ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ అనేది చేంజ్ చేద్దాం. ర్యామ్. చూడండి ర్యామ్ యావరేజ్ రిజల్ట్ వచ్చి 2900. ఇక్కడ నేమ్లో కూడా చేంజ్ చేద్దాం. విక్రమ్. చూడండి విక్రమ్ యావరేజ్ రిజల్ట్ వచ్చి 2450. మళ్ళీ చేంజ్ చేద్దాం. వంశీ యావరేజ్ రిజల్ట్ వచ్చి 3350. అగైన్ మహేష్ యావరేజ్ రిజల్ట్ వచ్చి 2700. ఇలా మనకి ఎక్సెల్లో యావరేజ్ ఇఫ్ ఫంక్షన్ అనేది ఇలా యూజ్ అవుతుంది. ఎలా అంటే ఎక్సెల్లో మనం యావరేజ్ రిజల్ట్ తీయనికి కండిషన్ని బేస్ చేసుకొని యావరేజ్ రిజల్ట్ తీయాలనుకుంటే అప్పుడు మనకి ఈ యావరేజ్ ఇఫ్ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది. కాబట్టి ఇలా మనకి యావరేజ్ ఇఫ్ ఫంక్షన్ అనేది ఇలా యూజ్ అవుతుంది ఎక్సెల్లో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. అలానే మన
టెక్ టు ప్రసాద్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ పై కూడా ఆల్ అని ట్యాప్ చేయడం మర్చిపోదండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.